ఇంటర్నెట్ అంటే మనకు తెలిసింది గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటివి. కానీ వీటి కింద ఒక చీకటి ప్రపంచం ఉంది. దాని పేరు డార్క్ వెబ్. ఈ వీడియోలో మనం డార్క్ వెబ్లో ఉన్న షాకింగ్ నిజాలు, టార్ బ్రౌజర్, ఫేమస్ వెబ్సైట్లు మరియు అక్కడ రిస్క్ గురించి తెలుసుకుందాం. టార్ బ్రౌజర్ అంటే ఏమిటి? డార్క్ వెబ్లోకి వెళ్ళాలంటే టార్ అనే స్పెషల్ బ్రౌజర్ అవసరం. టార్ అంటే ది ఆనియన్ రూటర్. ఇది మన ఐపీ అడ్రస్ని మార్చేస్తుంది, మన ఐడెంటిటీని హైడ్ చేస్తుంది. అంటే మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఏం వెబ్సైట్ చూస్తున్నారో ఎవరు ట్రాక్ చేయలేరు. ఈ టార్ వల్లే డార్క్ వెబ్లో ఉండే అక్రమ సైట్లు బయటికి రాకుండా ఉంటాయి. అసలు డార్క్ వెబ్లో ఏముంటుంది? డ్రగ్స్, వెపన్స్ అమ్మడం, హ్యాకింగ్ టూల్స్, పాస్వర్డ్లు, బ్యాంక్ డేటా అమ్మడం, నకిలీ ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు, కొన్ని చోట్ల హిట్ మ్యాన్లకు ఆర్డర్స్ కూడా. ఈ యాక్టివిటీస్ అన్ని చట్టవిరుద్ధం, కానీ ఇవి ట్రాక్ చేయడం చాలా కష్టం. అందుకే డార్క్ వెబ్ చాలా డేంజరస్. కొన్ని ఫేమస్ డార్క్ వెబ్సైట్లు: సిల్క్ రోడ్, ఇది ఒక డ్రగ్స్ మార్కెట్. FBI దాన్ని 2013లో క్లోజ్ చేసింది. ఆల్ఫాబే, ఇది కూడా సిల్క్ రోడ్ తర్వాత ఫేమస్ అయ్యింది. ది హిడెన్ వికీ, ఇది డార్క్ వెబ్లోని వెబ్సైట్లను ఇస్తుంది. బ్లాక్ మార్కెట్ రీలోడెడ్, ఇక్కడ డ్రగ్స్, ఫేక్ డాక్యుమెంట్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఇవి చాలా ప్రమాదకరమైన ప్లాట్ఫామ్స్. కొన్నింటిని గవర్నమెంట్ లాక్ చేసేసింది, మరికొన్ని ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. షాకింగ్ నిజాలు ఏంటంటే డార్క్ వెబ్లో ఉన్న కొన్ని సైట్లు రోజులోనే మాయమవుతాయి. బిట్కాయిన్ వాడి చిల్లరగా కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. టార్ బ్రౌజర్ను మొదట అమెరికన్ నేవీ ప్రైవసీ కోసం తయారు చేసింది. కొందరు హ్యాకర్స్ డార్క్ వెబ్లో డేటాను అమ్మి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు ఓసారి టార్ ద్వారా లాగిన్ అయితే మీ ల్యాప్టాప్లోకి మాల్వేర్ రాగలరు. డార్క్ వెబ్లోకి వెళ్తే మీ వ్యక్తిగత డేటా హ్యాక్ అవ్వచ్చు, మీపై కేసులు పడే అవకాశం ఉంటుంది. అందుకే క్యూరియాసిటీతో అడుగులు వేయకండి, అది మనల్ని ప్రమాదంలోకి నెట్టవచ్చు. డార్క్ వెబ్ నిజంగా ఒక రహస్యమైన మరియు ప్రమాదకరమైన ప్రపంచం. ఇవాల్టికి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్.